హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. నేను మీ సంజు. వెల్కమ్ టు ఖరగ్పూర్ వ్లాగ్స్. ఖరగ్పూర్ నుండి 20-30 మినిట్స్ దూరంలోన మిద్నాపూర్ అని ఒక చిన్న టౌన్ ఉంది. అక్కడ చర్చ్ మేళా పెట్టారు. అది 25 డిసెంబర్ నుంచి జాన్ 2 వరకు ఆ మేళా ఉంటుంది. మేము జాన్ 1కి వెళ్దామని ప్లాన్ చేసుకుని వెళ్ళాము. బై రోడ్ మిద్నాపూర్ వెళ్ళాలంటే 40-15 మినిట్స్ పడుతుంది. అది లోకల్ ట్రైన్లో అయితే 20-30 మినిట్స్ పడుతుంది. మాకు ఇంటి దగ్గరలో గిరి మైదాన్ అనే స్టేషన్ ఉంది. అక్కడ వెళ్ళి మేము లోకల్ ట్రైన్ ఎక్కాము. లోకల్ ట్రైన్ ఓన్లీ 5 రూపీస్ మాత్రమే టికెట్. సో మేము వెళ్ళేటప్పటికి స్టేషన్ మొత్తం చాలా రష్గా ఉంది. న్యూ ఇయర్ కావున చాలామంది చర్చ్ మేళాకి వెళ్ళడానికని స్టేషన్లో ఉన్నారు. ట్రైన్ ఆ రోజు లేట్ 4 o'clock రావాల్సిన ట్రైన్ 4:30కి వచ్చింది. చాలా రష్గా ఉండడం వల్ల ట్రైన్ కూడా ఎక్కడం చాలా ఇబ్బంది పడ్డాం. అక్కడ మిద్నాపూర్ స్టేషన్లో దిగాక అక్కడ నుంచి ఒక 10-15 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ చర్చ్ మేళా ఉంది. ఫస్ట్ చర్చ్కి వెళ్ళి యేసయ్యను దర్శించుకుని అక్కడ నుంచి చర్చ్ మేళాకి వెళ్ళాము. మేళా ఆ చర్చ్ ఎదురుగా ఉన్న పెద్ద గ్రౌండ్లో మేళాని పెట్టారు. చిన్న పిల్లలు వాళ్ళు ఆడుకునే బొమ్మల నుంచి లేడీస్ తాలూకా జ్యువెలరీ, డ్రెస్సెస్, శాండిల్స్ అన్ని రకాలుగా అక్కడ పెట్టారు. అలాగా ఫుడ్ ఐటమ్స్, రైడ్స్ పిల్లల కోసం, పెద్దవాళ్ళ కోసం. అక్కడ ఇది ఒక న్యూ డిష్ చూసాను. చిన్న చిన్న వడలుగా వేసి అవి ఒక స్పైసీ ఐటెంగా తయారు చేసి ఇస్తున్నారు. చాలామంది తీసుకుంటున్నారు. అక్కడ చాలా రష్గా ఉంది. అలాగే రైడ్స్ కూడా చాలా వెరైటీస్ పెట్టారు. నేను ఏవి ట్రై చేయలేదు. బట్ షాపింగ్ చేయడానికి చాలా ఉన్నాయి అక్కడ. జ్యువెలరీ, డ్రెస్సెస్, ఇలా పిల్లలకి చాలా బొమ్మలు, ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. మేళా మాత్రం చాలా రష్గా ఉంది. సో మేము వెళ్ళిన మా గ్యాంగ్లో 2-3 టైమ్స్ మేము ఒకరికొకరికి దూరంగా వెళ్ళిపోయాం. మళ్ళీ ఫోన్ చేసుకుని ఒక దగ్గర గ్యాదర్ అయ్యాము. అలా మేళాని ఫుల్ ఎంజాయ్ చేశాక ఇంకా ఇంటికి వచ్చేసాము. మరొక అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.